అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. పాఠశాల వదలగానే రాణి వాణిలు కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చారు. నేను ఇంటికి వెళ్ళాక కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని మీ ఇంటికి ట్యూషన్కి వస్తాను. బై రాణి అని తమ ఇంటిలోకి వచ్చేసింది వాణి. ఇంట్లోకి వస్తూనే హాల్లో వార్తాపత్రిక చదువుతున్న వాళ్ళ అమ్మ సరితతో, అమ్మ, ఈవేళ పాఠశాలలో మా పిల్లలందరికీ ఏకరూప దుస్తులు 2 జతలు ఇచ్చారు. ఇవిగో అంటూ సంతోషంగా చూపించింది. చూసావా మరి, ఇదే నువ్వు కాన్వెంట్లో చదివావనుకో, వాళ్ళ దగ్గరే ఈ యూనిఫామ్స్ అన్నీ కొనుక్కోవాలి. కాన్వెంట్లో డబ్బు కట్టుకుని చదువుకోలేని మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి, ఇంకా డబ్బు లేని పేదవాళ్ళకి ప్రభుత్వం ఇలాంటి సహాయాలు చేస్తున్నప్పుడు వాటిని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ఆ సహాయం పొందిన నువ్వు ప్రభుత్వ సహాయానికి కృతజ్ఞతగా కష్టపడి చదువుకుని మొదటి స్థానంలో నిలబడేలాగా చదువుకోవాలి. అప్పుడు ప్రభుత్వం మన మీద చేసిన ఖర్చుకు ఫలితం ఉంటుంది. అర్థమైందా? అంది సరిత. సరేనమ్మా, నేను బాగా చదువుకుంటాను అంటూ పుస్తకాల సంచిని తల అలమారాలో పెట్టుకుని కాళ్ళు కడుక్కుని వచ్చి తన బట్టలు మార్చుకుని సాధారణ గౌను వేసుకుని వచ్చింది వాణి. తాను చెప్పినట్లుగా పాటిస్తున్న కూతుర్ని చూసి సంబరపడిన సరిత ఒక పళ్ళెంలో పకోడీలు, 2 వేరుశనగ పప్పు ఉండలు పెట్టి వాణి దగ్గరకు తీసుకువచ్చి తినమంది. నేను ఇప్పుడు రాణి వాళ్ళ ఇంటికి వెళతానుగా, వాళ్ళ ఇంట్లో పాపం తినడానికి ఏమీ ఉండవటమ్మా. ఇద్దరం కలిసి వాళ్ళ ఇంట్లో తింటాము. వాళ్ళ అమ్మగారు నాకు ఉచితంగా చదువు చెబుతున్నారు కదా, అంది వాణి. సరేనమ్మా అని వాటిని 2 కాగితాలలో 2 పొట్లాలుగా కట్టి ఇచ్చి ప్రైవేటుకు పంపించింది సరిత. దాదాపు 15 రోజుల క్రితమే తామున్న ఆ డాబా వాటాలోకి అద్దెకి వచ్చారు సరిత కుటుంబం. ఆమె భర్త వ్యవసాయ శాఖలో గుమాస్తాగా పనిచేస్తాడు. పక్కనే ఉన్న పెంకుటింటి వాటాలో రాణి వాళ్ళ కుటుంబం అద్దెకు ఉంటుంది. రాణి వాళ్ళ నాన్న కూలి పని చేస్తాడు. రాణి తల్లి కరుణ ఇంట్లో మిషన్ కుడుతుంది. కాన్వెంట్లో చదివించే స్తోమత లేక కరుణ సహాయంతో వాణిని దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చేర్పించింది సరిత. అదే ప్రైవేటు స్కూలులో అయితే నెలకు 1000 రూపాయల ఫీజు కట్టాలి. అదీ కాక పుస్తకాలు అక్కడే కొనాలి. బట్టలు, షూసు సంవత్సరానికి అవే 10,000 అవుతాయి. దగ్గరలోని మురికివాడలోని పిల్లలు కూడా ఆ పాఠశాలలోనే చదువుకుంటున్నారు. అయితే వారిలో ఆడపిల్లలు జడలు వేసుకోకుండా చింపిరి జుట్టు పైపోయిన దువ్వుకుని, మగపిల్లలు స్నానాలు చేయకుండా ఒంటి మీద సన్నని మట్టి పేరుకుని ఉండగానే పాఠశాలకి వచ్చేసేవారు. తాను ఎన్నిసార్లు చెప్పినా ఆ పిల్లల తల్లిదండ్రులు పట్టించుకోరని ఆ పాఠశాల ఉపాధ్యాయుని చెప్పడంతో ఆమె అనుమతితో సరిత ఆడపిల్లలు శుభ్రంగా ఎలా ఉండాలో, మగపిల్లలు స్నానాలు చేసి తలకు నూనె రాసుకుని కనీసం ఉతికిన బట్టలు వేసుకుని ఎలా ఉండాలో, అలా చేయకపోతే వచ్చే రోగాల గురించి కూడా బొమ్మలతో వివరించి చెబుతూ ఉంటే కరుణ పిల్లలందరి ముందు రాణిని వాణిని ఆ సందర్భాలకు తగినట్లుగా తయారు చేసి చూపించింది. దాంతో పిల్లలందరికీ తాము ఏ పరిస్థితుల్లో ఉన్నామో వారికి బాగా అర్థమైంది. అలా తాము కాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా వారికి అర్థమైంది. వారికి అంత బాగా అర్థమయ్యేలాగా సరిత, కరుణ బోధించారు. పిల్లలందరూ పాఠశాల పూర్తయ్యాక ఇళ్లకు వెళ్ళి తమ తల్లిదండ్రులకు తమను ఎలా తయారు చేయాలో వివరించారు. శుభ్రత వంటి ఉపయోగాలు కూడా తెలియచేశారు. పిల్లల బాగు కోసం మంచి చెప్తే వినని తల్లిదండ్రులు ఉండరు కదా. వారందరూ ఎంతగానో సంతోషించి పిల్లల్ని చక్కగా తయారు చేసి శుచిగా, శుభ్రంగా పాఠశాలకి పంపించడం ప్రారంభించారు. పాఠశాల పిల్లల్లో వచ్చిన ఈ చక్కని మార్పును ప్రధానోపాధ్యాయుని తమపై అధికారులకు ఫోటోలు తీసి రిపోర్ట్ రాసి మరీ పంపించారు. దానికి కారణమైన వాళ్ళ గురించి కూడా వివరించారు. సరిత, కరుణ ఖాళీ సమయాలలో వచ్చి పిల్లలకి రకరకాల దేశభక్తి గేయాలు, జానపద నృత్యాలు, చిన్న చిన్న స్కిట్లు నేర్పేవారు. పాఠశాల వార్షికోత్సవం రోజున పిల్లలు వాటిలో కొన్నింటిని చక్కగా ప్రదర్శించారు. పాఠశాలకు తమ తీరిక సమయాల్లో వచ్చి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న సరిత, కరుణలను కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు ప్రధానోపాధ్యాయుని చేత సత్కరింపచేశారు. వాళ్ళు ఉద్యోగస్తులు కాకపోయినా పిల్లల కోసం వాళ్ళు పడుతున్న కష్టాన్ని, ఇష్టాన్ని వివరించి చెప్పారు. ఆ సందర్భంగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ పిల్లలను
పాఠశాలలో చేర్పించేశాము, మా బాధ్యత తీరిపోయింది అనుకునే తల్లిదండ్రులలా కాకుండా తామే స్వయంగా తమ పిల్లల బాధ్యత చేపట్టే ఇటువంటి తల్లులు ఈరోజు సమాజానికి ఎంతో అవసరం అని ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతేకాదు, గవర్నమెంట్ ఇచ్చే మిగతా సౌకర్యాలను కూడా అందరూ పొందాలి. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్. గవర్నమెంట్ మన కోసం ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ని అరేంజ్ చేస్తున్నారు కూడా. అయినా మనము ఆ సౌకర్యాలని వినియోగించుకోవడం లేదు. ప్రజలందరికీ హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా గవర్నమెంట్ అంటే. తమ హక్కుల కోసం పోరాడాలి, తమ బాధ్యతల కోసం పనిచేయాలి. ఏ గవర్నమెంట్ సెక్టార్ అయినా సరిగా పనిచేయకపోతే అది తమ బాధ్యతగా భావించి సరిగా పనిచేసేట్లుగా చూసుకోవడం ప్రజల బాధ్యత. చిన్న చిన్న వాటికి బందులు చేయడం, గొడవలు పడడం కాదు. మనకున్న సౌకర్యాలను ఉపయోగించుకుంటూ మిగతా వాటి కోసం ప్రయత్నం చేయాలి. ఇదిగో ఈ తల్లిదండ్రులాగా అంటూ ఆయన ప్రశంసలకు సమాధానంగా సరిత వినయంగా ఇలా చెప్పింది. ఈవేళ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకునేందుకు ఎన్నెన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాటన్నింటినీ మనం అందుకోవడమే కాదు, దాని ఫలితాన్ని కూడా పిల్లలు పొందాలి అన్న సదుద్దేశంతో మా ఇంటి వద్ద పనులు పూర్తయ్యాక పాఠశాలకు వచ్చి ఉడతా భక్తిగా మాకు తోచిన సహాయం చేశాము. ఇందులో మేము ప్రత్యేకించి చేసింది ఏమీ లేదు. మన పిల్లలు ఎక్కడున్నా మనదే బాధ్యత. రాణివాణిలే కాకుండా మొట్టమొదటిసారి బహుమతులు అందుకున్న చిన్నారుల ముఖాలలో వెలుగుని చూసి ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన పేద తల్లిదండ్రులు సరితకు, కరుణకు చేతులు జోడించిన నమస్కరించారు.